రైట్. సో గుడ్ మార్నింగ్. అండ్ ఈరోజు సెషన్లో మనము సిఎస్ఎస్ ఫ్లిప్ కార్డ్ యానిమేషన్ అనే ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో అయితే ఇక్కడ మనకు అన్ని ప్రాపర్టీస్ కవర్ అవుతాయి. ఏవి? ఈ ట్రాన్స్ఫార్మ్ స్టైల్ అనే ప్రాపర్టీ, అలానే రొటేట్ ప్రాస్పెక్టివ్ ఒకటి కవర్ అవుతుంది, అలానే ట్రాన్స్ఫార్మ్ స్టైల్, అలానే ఇంకొక ప్రాపర్టీ బ్యాక్ స్పేస్ విజిబిలిటీ, ఇవన్నీ కవర్ అవుతాయి మనకి. సో ఒకసారి మనం చూద్దాం సో ఎలా వర్క్ అవుతాయి ఇవి ఏంటి అనేది. ఫస్ట్ దీనికి కొంత స్కెల్టన్ తీసుకుంటున్నా. స్కెల్టన్ అంటే నథింగ్ బట్ హెచ్టిఎంఎల్. సో ఆ హెచ్టిఎంఎల్ ఎలా తీసుకోవాలి అనేది ఒకసారి మనం చూద్దాం. అంటే ఇప్పుడు మెయిన్గా మనకి టూ డివ్స్ కావాలి. ఆ, ఒకటేమో ఫ్రంట్ ఫేస్, ఒకటేమో బ్యాక్ స్పేస్ అన్నట్టు. ఫ్రంట్ ఫేస్ లో ఒక ఫోటో పెడదాము, బ్యాక్ స్పేస్ లో సమ్ ఇన్ఫర్మేషన్ పెడదాం మనం. రైట్. సో దీనికి ఎలా చేద్దాం అనేది రెండు క్లాసెస్ తీసుకుందాం. లెట్ మీ టేక్ ఎ డివ్. సారీ. డివ్ క్లాస్ ఇస్ ఈక్వల్ టు, లెట్ మీ కాల్ దిస్ యాజ్ ఏ, ఏమన్నాం దీన్ని మనం? పేరెంట్ కార్డ్ అందాం. ఇది పేరెంట్. సో మెయిన్ అన్ని ఇందులోనే ఉండాలి. పేరెంట్ కార్డ్. దీని లోపల మనం ఇంకొక డివ్ తీసుకుందాం. ఎందుకంటే నేను పేరెంట్ కార్డు మీద మౌస్ పెట్టినప్పుడు, ఇది పేరెంట్ కదా, ఈ పేరెంట్ మీద నేను మౌస్ పెట్టినప్పుడు ఈ లోపల ఉన్నటువంటి ఎలిమెంట్ అనేది మనకి క్లిప్ అవ్వాలి. ఇప్పుడు దీని మీద మౌస్ పెడితే దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ క్లిప్ అవ్వాలి. మనం ఏం చేస్తామంటే నెస్టింగ్ చేస్తున్నాం. నిన్న మనం చెప్పాం. సో నెస్టెడ్ ఎలిమెంట్స్ని మనము యానిమేట్ చేయాలంటే మనము ప్రాస్పెక్టివ్, సారీ, ట్రాన్స్ఫార్మ్ స్టైల్ ఇవి వాడతాం అనుకున్నాం కదా. సో సేమ్ ఇప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే దీనికి ఒక క్లాస్ తీసుకుందాం. క్లాస్ ఇస్ ఈక్వల్ టు, ఏం పెడదాం? పేరెంట్ కార్డ్. ఓకే. పేరెంట్ కార్డ్ ఇన్నర్ ఇలా రాసుకుంటున్నా. అంటే ఇప్పుడు అల్టిమేట్ గోల్ ఏంటంటే, ఇది పేరెంట్ కదా, ఇది లోపల ఉన్నటువంటి చైల్డ్. పేరెంట్ కార్డ్ చైల్డ్ అని రాసుకున్నా పర్లేదు. రైట్. చైల్డ్ కార్డ్ ఇన్నర్ అలా రాసుకున్నా ఓకే. పేరెంట్ కార్డ్ ఇన్నర్ అని రాసుకున్నా ఓకే. క్లాసెస్ నేమ్స్ మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు గోల్ ఏంటంటే, ఈ పేరెంట్ మీద మౌస్ పెట్టినప్పుడు ఈ చిల్డ్రన్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మనకు కనిపించాలి. ఇది గోల్. అంటే ఇప్పుడు ఏమైనా ఎలిమెంట్స్ అనేవి నెస్టింగ్ అయి ఉన్నాయి. ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్ లోపల నెస్ట్ అయి ఉంది. అలానే దీని లోపల కూడా కొన్ని ఎలిమెంట్స్ మనకి నెస్ట్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఇందులో మనం రెండు ఇంపార్టెంట్ డివ్స్ తీసుకోవాలి. ఒకటేమో ఇమేజ్ ని డిస్ప్లే చేయడం కోసం, ఇంకొకటేమో ఇన్ఫర్మేషన్ డిస్ప్లే చేయడం కోసం. డివ్. సో ఇక్కడ ఏం పెడదాం మనము అని అంటే, ఓకే, లెట్ us టేక్ ఏ క్లాస్ ఇస్ ఈక్వల్ టు ఫ్రంట్. FRONT, ఫ్రంట్ కార్డ్ అని చెప్పి తీసుకున్నా. ఫ్రంట్ కార్డ్. ఇది వచ్చేసి బ్యాక్ కార్డ్. సో లెట్ మీ టేక్ ఏ క్లాస్ సంథింగ్ కాల్ బ్యాక్ కార్డ్. ఫ్రంట్ కార్డ్, బ్యాక్ కార్డ్. సో మనకి ఇక్కడ మౌస్ పెట్టినప్పుడు, సో ఇవి మనకి ఫ్లిప్ అవ్వాలి అని అనుకుంటున్నాము. సో ఈ ఫ్రంట్ కార్డ్లో ఏం అవసరం లేదు, జస్ట్ ఒక ఇమేజ్ తీసుకుందాం మనం. వీ కెన్ టేక్ అన్ ఇమేజ్. సో లెట్ us టేక్ IMGSRC images folder. So slash, I think you have some images in your folder. Let me open this images folder. So let me copy these locations. What is the name of the file? Location underscore JPG extension. నిన్న మీరు నాకు మెసేజ్ పెట్టారు, ఇమేజెస్ వర్క్ అవటం లేదు అని ఒక మెసేజ్ పెట్టారు. రెండు రీజన్స్ ఉంటాయి. ఇమేజ్ యొక్క పాత్ అనేది రాంగ్ లొకేషన్లో ఉండొచ్చు. లేకపోతే ఆ ఇమేజ్ యొక్క ఎక్స్టెన్షన్, ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ ఇంపార్టెంట్. .jpgనా, .pngనా, సో ఇవి తెలుసుకోవాలి మనం. సో అదేంటి అనేది మనం లాస్ట్లో చూద్దాం. నేను మీకు చెప్తాను, గైడ్ చేస్తాను. ఇంకొక విషయం సార్ ఏంటంటే, అయిపోయింది సార్. రైటా? ఓకే. రైట్. వెరీ వచ్చింది గుడ్. వచ్చింది. రైట్, రైట్, రైట్. అయితే ఇంకొక విషయం ఏంటంటే, మీ హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో మీ ఇమేజెస్ కూడా అదే లొకేషన్లో ఉండాలి. ఇప్పుడు నార్మల్గా మన సిఎస్ఎస్ ఫోల్డర్లోకి వెళ్తే, ఇప్పుడు చూడండి, నా హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్ని ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. దీని పక్కనే ఇమేజెస్ ఫోల్డర్ కూడా ఉంది నాకు. ఇలా ఉండాలి. సమ్ పీపుల్ ఏం చేస్తారంటే, ఇమేజెస్ ఏమో డెస్క్టాప్ మీద ఉంటాయి, హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఏమో సి డ్రైవ్లో ఉంటాయి. అలా లింక్ చేయొచ్చు, తప్పేం లేదు. నీ సిస్టంలో ఉన్నప్పుడు వర్క్ అవుతాయి. కానీ నువ్వు కోడ్ వేరే వాళ్ళకి ఇచ్చినప్పుడు, మరి ఆ కోడు నీ డెస్క్టాప్ మీద ఇమేజెస్ని ఎలా యాక్సెస్ చేసుకుంటాయి?
అలా ఉండకూడదు. ఎప్పుడు అయినా సరే ప్రాజెక్ట్ అంటే ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ఇమేజెస్ కావచ్చు, సిఎస్ఎస్ కావచ్చు, జేఎస్ కావచ్చు, మొత్తం కూడా ఒక ఫోల్డర్లో ఉండాలి. ఆ ఫోల్డర్ పేరు సిఎస్ఎస్ అని పెట్టుకున్నా. దాంట్లోనే నా ఇమేజెస్ అన్ని ఫైల్స్ ఒకే లొకేషన్లో ఉండాలి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్స్ చాలా మంది మర్చిపోతారు. ఒకవేళ ఇది ఎక్స్టెన్షన్ నీకు తెలియకపోయినా కూడా నువ్వు జస్ట్ ఇమేజ్ మీద మౌస్ పెడితే అక్కడ చూడండి మీకు వచ్చింది ఐటెం టైప్ జేపీజీ ఫైల్ అని. ఐటెం టైప్ జేపీజీ ఫైల్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఇమేజ్ మీద మౌస్ పెడితే ఇక్కడ ఐటెం టైప్ ఏమొచ్చింది, పిఎన్జీ ఫైల్ అని వచ్చింది. అంటే ఐటెం డాట్ పిఎన్జీ, ఐటెం డాట్ జేపీజీ. సో దీనికి ఏముందో చూద్దాం. ఇది పిఎన్జీనే. సో ఇది కూడా పిఎన్జీ ఫైలే. మోస్ట్ ఆఫ్ ద ఫైల్స్ ఆర్ పిఎన్జీ ఉన్నాయి. ఇంకా మనకి పిఎన్జీ అనే కాదు, జేపీజీ ఫైల్స్ ఉంటాయి, జేపెగ్, జేపీఈజీ, జేపెగ్ అనే ఫైల్స్ ఉంటాయి, ఏవిఐఎఫ్ ఉంటాయి, డాట్ డబ్ల్యూపీ అనే ఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. అంటే చూడండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫైల్స్ ఉంటాయి. వెబ్పీ అనే ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది, డాట్ వెబ్పీ, డాట్ ఏవిఐఎఫ్ అని. సో ఇలా డిఫరెంట్ ఫైల్స్ వస్తాయి మనకి. పిఎన్జి అని ఎక్కువగా మనం ఇవే చూస్తాం, పిఎన్జి, జేపీజీ, అలానే డాట్ జేపెగ్, ఇలాంటి ఫైల్స్ మనం ఎక్కువగా చూస్తుంటాం. సో కాబట్టి ఇవన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ మీకు తెలియకపోయినా కూడా ఇమేజ్ మీద మీరు జస్ట్ రైట్ క్లిక్ ఇస్తే చాలు, అక్కడి నుంచి మీకు ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేస్తుంది. ఇది సో ఇన్ఫర్మేషన్ ఇది కావాలనుకుంటే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చేసి ప్రాపర్టీస్లోకి కనుక వెళ్ళినట్లయితే మీకు ఆ ఇమేజ్ యొక్క ఎక్స్టెన్షన్ ఇదిగోండి ఇక్కడెక్కడో ఉంటుంది ఎక్స్టెన్షన్. సో ఇమేజ్ ఏ లొకేషన్లో ఉంది, ఇమేజ్ యొక్క ఎక్స్టెన్షన్ ఇది ఇక్కడ చూపిస్తుంది ఎక్స్టెన్షన్. సో కాబట్టి మనకి చాలా క్లియర్గా ఆ యొక్క ఎక్స్టెన్షన్ పెట్టుకోవచ్చు. ఇంకొకటి, ఇమేజెస్ నీ హెచ్టిఎంఎల్ ఫైల్స్ సేమ్ లొకేషన్లో ఉండాలి, అది మాత్రం మర్చిపోవద్దు. రైట్. సో ఇంకొకటి, రైట్, ఇక్కడ మనం ఫ్రంట్ ఫేస్ అయిపోయింది, ఫ్రంట్ ఫేస్లో ఒక ఇమేజ్ పెట్టాము. బ్యాక్ స్పేస్లో నేను సమ్ ఇన్ఫర్మేషన్ రాద్దాం. గూగుల్ డాటా సెంటర్ ఇలా రాస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ రాద్దాం. డాటా అండ్ ఏదో సమ్ ఇన్ఫర్మేషన్ రాయండి, క్లౌడ్ స్టోరేజ్ అని రాయండి, ఎస్టీఓఆర్ఏజీ క్లౌడ్ స్టోరేజ్. సో ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ రాస్తున్నాను. సో విశాఖపట్నం అని రాద్దాం. రైట్, సంథింగ్ ఇలా రాశాను. రైట్, ఓకే. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నార్మల్గా ఏం చేయొద్దు, జస్ట్ రన్ చేయండి. రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఎలా వచ్చిందో చూడండి. అంటే అబ్జర్వేషనే చాలా ఇంపార్టెంట్. ఇది మెయిన్ ఇమేజ్. సో ఇది వచ్చేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇవి ఎలా వచ్చినాయి బై డిఫాల్ట్గా, మనం ఎటువంటి అబ్జల్యూట్స్ కానీ ఎటువంటి పొజిషన్స్ కానీ ఏం రాయలే మనం. సో బై డిఫాల్ట్గా ఇలా ఉంది. అంటే హెచ్టిఎంఎల్ ఏం రాయలేదు, దిస్ ఇస్ ద డిఫాల్ట్ నేచర్ ప్రజెంట్ అయితే. రైట్, మన యొక్క స్ట్రక్చర్ రెడీ. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని మనం డిజైన్ చేసుకుంటూ వెళ్దాం. ఈ పేరెంట్కి మనకి కొంత విత్ సెట్ చేద్దాం. ఇమేజ్ చూడటానికి చాలా పెద్దగా ఉంది. కొంత విత్ మనం సెట్ చేసినట్లయితే సో దట్ మనకి అది చాలా క్లియర్గా ఉంటుంది. సో నేనేం చేస్తానంటే, ఏంటి క్లాస్ పేరు, పిఏఆర్ఈఎన్టి, పేరెంట్ కార్డ్, ఇది క్లాస్. ఈ పేరెంట్ కార్డ్కి కొంత హైట్, ఇమేజ్ యొక్క విడ్త్ ఎంత ఉందో తెలియదు, బట్ డబ్ల్యూఐడిటిహెచ్ విడ్త్ 300 పిక్సెల్స్ తీసుకుందాం. హైట్ ఒక 200 పిక్సెల్స్ తీసుకుందాం. 200 పిక్సెల్స్ ఇలా తీసుకుందాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తే ఇది అప్లై అయిందా ఇమేజ్కి, ఒకసారి చెక్ చేద్దాం. సో ఇది మన యొక్క ఇమేజ్. సారీ, మనం అప్లై చేస్తుంది దీనికండి, దేనికి మనం పేరెంట్కి అప్లై చేస్తున్నాం. పేరెంట్కి అయితే అప్లై అయిందా చూడండి ఒకసారి. పేరెంట్ కార్డ్, ఇది పేరెంట్ కార్డ్. సో ఈ పేరెంట్ కార్డుకి 300 సో ఇలా అప్లై అయిందండి, చెక్ చేశారా? అయితే ఇమేజ్ అనేది చాలా పెద్దగా ఉండటం వలన అది అలా వచ్చింది. ఓకేనా? అయితే ఈ ఇమేజ్కి కూడా మనము రాయొచ్చు. ఏం రాయొచ్చు అంటే కొంత హైట్ విడ్త్ రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే చూడండి, ఇమేజ్ ఎక్కడ ఉందండి, ఇమేజ్ అనేది ఈ ఫ్రంట్ కార్డ్లో ఉంది ఇమేజ్, అంతేనా? ఈ ఫ్రంట్ కార్డ్ ఇమేజ్కి నేను కొంత సిఎస్ఎస్ రాస్తున్నా ప్రస్తుతానికి, ఫ్రంట్ కార్డ్ లోపల ఉన్నటువంటి ఇమేజ్ అని. సో ఈ ఇమేజ్ యొక్క హైట్ విడ్త్, మనము విడ్త్ని మీరు 100% సెట్ చేసినట్లయితే ఆ పేరెంట్లో అది సెట్ అయిపోవాలి ఆటోమేటిక్గా. రైట్, హైట్ కూడా 100% రాద్దాం మనం ఇక్కడ, హెచ్ఐజిహెచ్టి, హైట్ ఈజ్ ఆల్సో 100% అని రాస్తున్నాను.
హైట్ విత్ 100% అంటే కరెక్ట్గా అడ్జస్ట్ అయిందా? అడ్జస్ట్ ఎలా వచ్చింది? సో మనకి ఇమేజ్ ఇమేజ్ యొక్క హైట్ అడ్జస్ట్ అయిందా? ఇమేజ్ యొక్క హైట్ ఇలా ఉంది. అయితే ఒక పని చేద్దాం. ప్రజెంట్ దీన్ని కూడా నేను 300 పిక్సెల్స్ కనుక సెట్ చేసినట్లయితే, సో ఐ థింక్ ఇట్ విల్ బి పర్ఫెక్ట్. ఐ థింక్ పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అవుతుంది. ఓకే అండి. ఇమేజ్ ఈ ఈ యొక్క పేరెంట్లో కొంచెం కింద స్పేస్ అయితే ఉంది, బట్ అడ్జస్ట్ అయినట్టయితే కనిపిస్తుంది. బట్ నో ప్రాబ్లం. సో ప్రస్తుతానికైతే ఇలా పెడదాం. ఓకే, తర్వాత మనం అడ్జస్ట్ చేద్దాం కావాలంటే. ఒకవేళ లేదు అని అన్నా కూడా ఇమేజ్కి కూడా మీరు ఇదే హైట్ విత్ ఇస్తానన్నా కూడా ఇవ్వచ్చు. 300 పిక్సెల్స్లో దిస్ ఈజ్ ఆల్సో ఫైన్. మనం ఇంకా యానిమేషన్ స్టార్ట్ చేయలేదు, జస్ట్ మనం ఈ యొక్క డిజైన్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో పర్ఫెక్ట్ అండి. సో ఇమేజ్ యొక్క హైట్ మీ యొక్క పేరెంట్ యొక్క హైట్ సేమ్. పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మళ్ళీ మనం రాయాల్సి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమన్నా పెట్టుకుంటారంటే పెట్టుకోవచ్చు మీరు ఇక్కడ. బట్ దీనికి పేరెంట్కి సో ప్రజెంట్ అయితే నేమ్ పెట్టడం లేదు బ్యాక్గ్రౌండ్ కలర్. సో లెట్ అస్ లీవ్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఫైన్. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఆ ఇన్నర్ ఉంది కదా, ఇన్నర్ కార్డ్ ఏది? ఇది పేరెంట్ కార్డ్ ఇన్నర్ అనేది ఉంది కదా, దీన్ని కూడా డిజైన్ చేద్దాం. వన్ బై వన్ డిజైన్ చేసుకుంటూ వెళ్దాం. సో దీనికి కూడా నేను కొంత హైట్ విత్ దీనికి ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది పేరెంట్ లోపల ఉంది కదా. సో ఇది ఎక్కడ పేరెంట్ యొక్క హైట్ విత్ ఎంత? 300 బై 300. సో దీనికి మీరు 100% సెట్ చేస్తే ఆ పేరెంట్లో ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది. హైట్ విత్ దీనికి సింపుల్ థింగ్ ఏంటంటే HIGHT హైట్ మీరు సింపుల్గా 100% విత్ 100% ఇచ్చినట్లయితే ఆ పేరెంట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో, పేరెంట్ యొక్క హైట్ ఎంత? ఇది పేరెంట్ 300 బై 300. ఆ 300 బై 300లో ఇది 100% ఫిట్ అయిపోద్ది అనమాట. 100% అంటే మీరు ఫుల్ విత్ అనుకోవద్దు ఇక్కడ. యూ కెనాట్ థింక్ ఫుల్ విత్. 100% అంటే మీరు ఏమవ్వాలంటే ఈ పేరెంట్ ఏదైతే ఉందో ఆ యొక్క హైట్ విత్లో 100% అని. పేరెంట్ హైట్ ఎంత? 300. విత్ ఎంత? 300. ఆ 300లో 100% అంటే పేరెంట్ ఎంత ఉందో చైల్డ్ కూడా అంతే ఉంటుంది. 100% అంటే దాని మీనింగ్ అది అలా వస్తుంది అనమాట. రైట్. సో ఓకే. అండ్ ఇప్పుడు ఇందులో మనము రాయాల్సిన థింగ్ ఏంటంటే ఆ, మనం ఇక్కడ టెక్స్ట్ అలైన్ సెంటర్ రాసుకోవచ్చు. పేరెంట్లో ఒక నిమిషం రాద్దాం, అది కూడా కావాలంటే రాయండి, లేకపోతే లేదు. ఇది టెక్స్ట్ అలైన్ సెంటర్, మన టెక్స్ట్ సెంటర్లో చూద్దాం. టెక్స్ట్ లైన్ సెంటర్ సెమీకోలన్. ఒకసారి రిఫ్రెష్ చేస్తే టెక్స్ట్ సెంటర్ వచ్చింది. పర్ఫెక్ట్. రైట్, ఇంతవరకు చాలండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ లోపల ఉన్నటువంటి ఫ్రంట్ అండ్ బ్యాక్ కార్డ్స్ని మనం డిజైన్ చేద్దాం. ఈ రెండింటికి కొంత సేమ్ ప్రాపర్టీ ఉంది. అది ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఫ్రంట్ కార్డ్ కామా డాట్ బ్యాక్ కార్డ్, ఈ రెండింటిని మనం డిజైన్ చేద్దాం. ఈ రెండింటికి కామన్ స్టైల్స్ కొన్ని కామన్ ఉంటాయి, రైట్. సో కామన్గా ఉన్నప్పుడు ఇలా మనం కామా సపరేటెడ్గా రాయొచ్చు. స్టైల్స్ కామా పెట్టుకొని ఇప్పుడు ఈ ఎలిమెంట్కి సేమ్ స్టైల్స్ ఉన్నాయి అనుకోండి. జనరల్గా అందరూ ఎలా రాస్తారంటే ఇలా రాయకుండా ఆ, వచ్చేసి ఇంకో క్లాస్ ఇలా రాసుకుంటారు కొంతమంది. సో ఇలా రాయటం ఎందుకు? నేను రెండిటికి సేమ్ స్టైల్స్ ఉన్నప్పుడు కలిపి కూడా రాయొచ్చు. ఇప్పుడు లైన్ నంబర్ ఆఫ్ లైన్స్ పెరగటం తప్పితే ఏముండదు. సో కాబట్టి ఇలా రాసుకున్నా పర్లేదు, మీరు అక్కడ పైన కామా పెట్టి రాసుకున్నా పర్లేదు. ఇలా కామా పెట్టేసి ఇలా అంటే దాని మీనింగ్ ఏంటి? ఈ క్లాస్కి సేమ్ స్టైల్స్ ఉన్నాయి అని అర్థం. రైట్. సో ఇక్కడ ఈ రెండిటికి ఉన్నటువంటి సేమ్ ఏమి ఉంటాయి మనకి? ఆబ్వియస్గా హైట్ విత్ 100% తీసుకోండి. హైట్ విత్ 100% తీసుకుంటే ఎప్పుడు కూడా మీరు ఈ రెండింటికి హైట్ విత్ 100% తీసుకుంటున్నారు అని అంటే ఆల్రెడీ పేరెంట్కి 300 బై 300 ఉంది. ఆ 300 బై 300లోనే 100% అని అర్థం. సో మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకుని 100% ఇస్తే సార్ ఫుల్ విత్ రావాలి కదా, అలా అనుకోవద్దు. మీరు ఒక ఎలిమెంట్కి 100% ఇస్తున్నారంటే ఆ పేరెంట్ యొక్క విత్ ఎంతో ముందు చూడండి. పేరెంట్ విత్ ఎంత ఉంది? 300 పిక్సెల్స్ ఉంది. సో ఇప్పుడు 100% చైల్డ్కి రాస్తే ఆ 300%లోనే సారీ ఆ 300 పిక్సెల్స్లోనే 100% ఆక్యుపై అవుతుంది. సో దాని మీనింగ్ అది యాక్చువల్గా. సో దీనికి కూడా హైట్ విత్ రాద్దాం. హైట్ 100%, విత్ కూడా 100% తీసుకుంటున్నా. హైట్ విత్ 100%. రైట్, ఇంకేమన్నా రాద్దామా? ఓకే, ప్రజెంట్ అయితే ఇంతవరకు వదిలేసేయండి. మీరు ఏమన్నా బోర్డర్ అలా తీసుకుంటారంటే తీసుకోవచ్చు బోర్డర్ కూడా. సో లెట్ మీ టేక్ సమ్ బోర్డర్. సో 1 పిక్సెల్ సాలిడ్ రెడ్ బోర్డర్, లేకపోతే 2 పిక్సెల్ తీసుకున్నా పర్లేదు. అంటే మన ఐడియా కోసం అసలు ఎలా అప్లై అవుతుందా లేదా, ఇదండి మన యొక్క థింగ్.
పర్ఫెక్ట్. సో ఇప్పటి వరకు అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంకొక విషయం చూడండి. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్ అండి. మీరు ఏదైనా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అలా ఇచ్చుకుంటానంటే ఇచ్చుకోండి, ఇబ్బంది ఏం లేదు. సో ఎనీ ఆఫ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ మీరు కావాలనుకుంటే ఇప్పుడు దీనికి ఏదైనా ఒక కలర్ పెడదామా? ఇందాక మనము ఓకే ఒక పని చేద్దాం. సో ఈ యొక్క ఫ్రంట్కి ఇమేజ్ ఉంది, ఫ్రంట్ కార్డ్ యొక్క కలర్ ఏమన్నా పెడదామా, బ్యాక్ కార్డ్ యొక్క కలర్ ఏమన్నా పెడదాం? ఒక పని చేద్దాం, బ్యాక్ కార్డ్కి మాత్రమే కలర్ పెడదాం. ఫ్రంట్కి ఇమేజ్ ఉంది కదా, కలర్ పెట్టినా కనిపించదు కదా బ్యాక్గ్రౌండ్ కలర్. సో కాబట్టి కలర్ ఐ నీడ్ ఓన్లీ ఫర్ బ్యాక్ కార్డ్కి మాత్రమే కలర్ కావాలి. సో బ్యాక్గ్రౌండ్ కలర్, బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి కొంత కలర్ ఏం తీసుకుందాం మనం? లైట్ బ్లూ అని ఉంటుంది, తీసుకుందామా? లైట్ బ్లూ అని చెప్పి తీసుకుంటాం. లైట్ LIGHT BLUE లైట్ బ్లూ, జస్ట్ ఒక కలర్, బేసిక్ కలర్ చూద్దాం. సో పర్ఫెక్ట్, సరిపోతుంది అది మనకి. ఓకే. అదే. ఇప్పుడు మనం ఏం చేసామంటే జస్ట్ డిజైన్ మాత్రమే చేసాం అంతే, అంతకంటే మనము ఎక్స్ట్రా ఏం చేయలేదు ఇక్కడ. రైట్, ప్రతిదాన్ని 100% హైట్ పెట్టి సెట్ చేసాం. దిస్ ఇస్ ద టైం. ఈ పేరెంట్కి మీరు ఎప్పుడు కూడా పొజిషన్ యానిమేషన్స్ మనం చేస్తున్నామంటే పొజిషన్ రిలేటివ్, పొజిషన్ అబ్జల్యూట్ ఉండాలి ఖచ్చితంగా. ఇది పొజిషన్ రిలేటివ్ పేరెంట్కి. పేరెంట్ ఎప్పుడు కూడా రిలేటివ్లో ఉండాలి. పేరెంట్ ఎలిమెంట్ ఎప్పుడు రిలేటివ్, సారీ, మన యొక్క ఇప్పుడు యానిమేట్ అయిపోయే ఇది కాదు, మనం ఇక్కడ ఇవ్వాలి రిలేటివ్. ఏది? ఇప్పుడు ఇంకోటి చూడండి, ఒకసారి స్ట్రక్చర్ చూడండి. మనం దీని మీద మౌస్ పెట్టినప్పుడు మనకి ఇది కదా యానిమేట్ అయ్యేది, కాబట్టి యానిమేట్ అవుతుంది కాబట్టి ఇది పేరెంట్, ఇవి చిల్డ్రన్స్ ఇక్కడ మనం. సో ఇక్కడ దీనికి పొజిషన్ రిలేటివ్ ఇచ్చుకున్న ఇబ్బంది ఏం లేదు, బట్ మనం ఎగ్జాక్ట్గా చెప్పాలంటే దీనికి ఇవ్వాలి మనం పొజిషన్ రిలేటివ్ అని. ఓకే. సో ఈ యొక్క రిలేటివ్ ఏంటిది? ఇది. సో ఇక్కడికి వచ్చి మీరు పొజిషన్ రిలేటివ్ అని ఇవ్వండి. పొజిషన్ రిలేటివ్. పర్ఫెక్ట్. ఇంతవరకు సేవ్ చేసి ఒకసారి మళ్ళీ రన్ చేద్దాం. ఏం చేంజ్ కనిపించలా. ఇప్పుడు ఇక్కడ రెండు చిల్డ్రన్స్ ఉన్నారు కదా, ఆ రెండు చిల్డ్రన్స్ ఎవరు? ఫ్రంట్, బ్యాక్. ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ కి మీరు కనుక పొజిషన్ అబ్జల్యూట్ కనుక ఇచ్చినట్లయితే ఏమైందో చూడండి. ఇది ఇది ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. ఇక్కడ రెండిటికి కలిపి రెండిటికి ఇస్తున్న పొజిషన్ అబ్జల్యూట్ కనుక ఇచ్చినట్లయితే ఇప్పుడు ఒకదాని కిందకి ఒకటి వెళ్ళిపోతాయండి. ఏది? డేటా సెంటర్. ఇప్పుడు ఇదిగోండి డేటా సెంటర్ ఎక్కడికి వచ్చిందో చూడండి, దాని పైన వచ్చింది, ఇమేజ్ పైన వచ్చింది. ఇప్పుడు ఆ యొక్క ఇదేం లేదు, ఏది మన బోర్డర్ గేడర్ అన్నీ వెళ్ళిపోయినాయి పొజిషన్ అబ్జల్యూట్ చేసేసరికి. ఇప్పుడు ఏమైంది అల్టిమేట్గా అంటే అబ్జర్వ్ చేయండి, మీ యొక్క కంటెంట్ రెండు డివ్స్ ఉన్నాయి, ఒక డివ్ మీదకి ఒకటి వెళ్ళిపోయింది, ఒక డివ్ మీదకి ఒకటి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అవి ఎలా ఉన్నాయి అంటే ఒకదాని మీద ఒకటి ఉన్నాయి. పొజిషన్ అబ్జల్యూట్ పెట్టినప్పుడు అలా ఫోర్స్గా అలా వెళ్ళిపోతాయి అనమాట. అదే మళ్ళీ మీరు పేరెంట్ రిలేటివ్ రాశారు కదా, ఒకవేళ మీరు పేరెంట్ రిలేటివ్ రాయలేదనుకోండి, అప్పుడు ఏమవుతుంది? రిలేటివ్ తీసేసేయండి. రిలేటివ్ తీసేస్తే ఇదిగోండి, ఏది ఆ ఇన్ఫర్మేషన్, ఏది? ఇమేజ్. ఇమేజ్ దీని కింద ఉందా? అది ఎలా తెలుస్తుంది ఇమేజ్ దాని కింద ఉందా లేదా అనేది? ఇదిగోండి, ఇది ఇది కదా బ్యాక్ కార్డ్, ఇది డిలీట్ చేస్తే అదిగోండి ఇమేజ్ దాని కింద ఉంది. అర్థమైందా? సో జస్ట్ ఇప్పుడు ఓవర్లాప్ అవుతున్నాయి. ఇమేజ్ ఎక్కడ ఉందంటే ఇదిగోండి, ఇప్పుడు మీరు జస్ట్ ఇలా చూసినట్లయితే ఇమేజ్ కార్డ్ చూడండి, ఇదిగోండి ఇమేజ్ కార్డ్ దాని వెనకమాల ఉంది, ఇది బ్యాక్ కార్డ్ కనిపిస్తుంది మనకి. సో కాబట్టి ఇప్పుడు మీరు పొజిషన్ రిలేటివ్ అనేది రాయండి. పొజిషన్ రిలేటివ్ రాసినట్లయితే ఇప్పుడు ఒకదాని మీద ఒకటైతే రెండు కనిపిస్తున్నాయి మనకి. పర్ఫెక్ట్ కదా? సో వీఆర్ ఏబుల్ టు సీ బోత్. అయితే ఇప్పుడు మనం చేయాల్సిన థింగ్ ఏంటంటే ఈ ఇన్నర్కి మనం ట్రాన్సిషన్ రాస్తాం. ట్రాన్సిషన్ తెలుసు కదా, ట్రాన్సిషన్ అంటే మనకి ఇది యానిమేట్ అవ్వాలి. సో ఎప్పుడు? హోవర్ అయినప్పుడు. హోవర్ అయినప్పుడు యానిమేట్ అవ్వాలంటే మనము ఈ యొక్క ఇన్నర్కి మనము ట్రాన్సిషన్ ప్రాపర్టీ రాస్తాం. ట్రాన్సిషన్ TRANSIT1 ట్రాన్సిషన్లో ఏ ప్రాపర్టీని యానిమేట్ చేద్దాం అనుకుంటున్నాం? ఆబ్వియస్గా ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీలో మనం రాస్తాం రొటేట్ అనో ఏదో సంథింగ్ రాస్తాం. ఇక్కడ మీరు ఒక 1 సెకండ్ లేకపోతే 10 సెకండ్స్ లేకపోతే 1 సెకండ్ సరిపోద్ది, లేకపోతే 0.5 సెకండ్స్ మీరు పెట్టుకోవచ్చు కావాలంటే. అలానే దీనికి ఈ యొక్క ట్రాన్స్ఫార్మ్ స్టైల్ కూడా రాయాలి. ట్రాన్స్ఫార్మ్ స్టైల్, STYL స్టైల్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ప్రెజర్వ్ 3D అని బై డిఫాల్ట్గా ఉంటుంది. ప్రెజర్వ్ 3D లేకపోతే ఫ్లాట్ అని ఉంటుంది. సో ఏదైనా రాసుకోవచ్చు, బట్ ఇలా రాసేది. ఇప్పుడు జస్ట్ అది తీసేసాను, జస్ట్ ట్రాన్సిషనే ఉంది. ఏమైనా చేంజ్ ఉందా? ఏం లేదు. ఎప్పుడు వస్తుంది ట్రాన్సిషన్? అది నువ్వు హోవర్ చేసినప్పుడు కదా. ట్రాన్సిషన్ అనేది మనకు హోవర్ అయినప్పుడు వర్క్ అవుతుంది. అలానే ఈ ప్రెజర్ 3D కూడా రాశాను. ఏమైనా చేంజ్ కనిపించిందా మీకు? ఎటువంటి చేంజ్ కనిపించదా రాసాగానే? బట్ దెర్ ఈజ్ నో చేంజ్. ఏమైనా స్పెల్ మిస్టేక్స్ ఉన్నాయేమో చూడండి. ట్రాన్స్ఫార్మ్ స్టైల్ అది ప్రాపర్టీ. అండ్ ఈ ట్రాన్స్ఫార్మ్ని ఇప్పుడు నువ్వేం చేయాలంటే హోవర్ అవుతాం కదా, హోవర్ మీద రాయాలి. ఎలా రాయాలి మీరు దీన్ని అంటే
చూడండి ఇక్కడ ఒక ప్రాపర్టీ యాడ్ చేస్తున్నా, ఎక్కడైనా రాసుకోవచ్చు, జస్ట్ కంటిన్యూషన్ ఇలా రాస్తున్నా. సో యూ కెన్ రైట్ దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫ్లిప్ కార్డ్, రైట్? ఫ్లిప్ కార్డ్ మీద మౌస్ హోవర్ చేసినప్పుడు నువ్వు దేన్ని యానిమేట్ చేయాలి? పేరెంట్ కార్డ్ ఎన్నర్ని నువ్వు యానిమేట్ చేయాలి. అదేనా? సారీ, మన పేరెంట్ కార్డ్ కదా. పేరెంట్ కార్డ్ మీద మౌస్ హోవర్ చేసినప్పుడు నువ్వు డాట్ పేరెంట్ కార్డ్ ఇన్నర్ని ఫ్లిప్ చేయాలి, రొటేట్ చేయాలి. సో అది మనం రాయాల్సిన థింగ్. సో నేను ఎవరి మీద మౌస్ పెడతాను? పేరెంట్ కార్డు మీద మౌస్ పెట్టినప్పుడు ఎవరిని నువ్వు ఇది చేయాలి, దీన్ని ఇది చేయాలి. సో కాబట్టి ఇలా మనం రాయాలి ఖచ్చితంగా. హోవర్ అయినప్పుడు ఎవరి మీద? పేరెంట్ మీద హోవర్ చేసినప్పుడు సో దిస్ షుడ్ బి యానిమేటెడ్ అని ఇలా రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, సింపుల్గా నేను ట్రాన్స్ఫార్మ్, అదే కదా మనం రాసుకుంది ఇక్కడ. ఇక్కడ మనం ఏం రాసాము? ట్రాన్స్లేషన్లో ట్రాన్స్ఫార్మ్ రాసాం, అంటే హోవర్ అయినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీని మనము ఇది చేయాలి అని ట్రాన్స్ఫార్మ్. ఇక్కడ మనం రొటేట్, ఫ్లిప్కి మనం వై యాక్సిస్లో చేస్తాం కాబట్టి 180 డిగ్రీస్ రాయండి. ప్రజెంట్ 180 డిగ్రీ రొటేషన్ అనమాట ఇది ఖచ్చితంగా. సో నాట్ 360. 360 అంటే ఏంటి? మళ్ళీ యాక్చువల్ పొజిషన్కి వస్తుంది. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు మీకు ఫ్లిప్ అయితే అవుతుందండి, చూసారా? ఫ్లిప్ అయితే అవుతుంది, కానీ వెనకమాల ఉన్నటువంటి డాటా చూడండి ఎలా ఉందో, రైట్? ఫ్లిప్ ఫ్లిప్ జరుగుతుంది, కానీ మనకి ఇది కాదు కదా కావాల్సింది. వెనకమాల దానికి మీరు ఒక కలర్ ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ కలర్, అది కదా మనకు రావాల్సింది. ఫ్లిప్ అయితే అవుతుంది ఎక్స్పెక్ట్ చేసిన విధంగా, కానీ ఈ డాటా చూసినట్లయితే కరెక్ట్గా రాలా. ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఆ, ఈ యొక్క బ్యాక్ కార్డ్ ఉంది కదా, ఈ బ్యాక్ కార్డ్కి నేను ఏం చేస్తానంటే ట్రాన్స్ఫార్మ్ చేయండి. దీన్ని కూడా ట్రాన్స్ఫార్మ్ ఎందుకు? మనకి కంటెంట్ అనేది రివర్స్లో కనిపిస్తుంది, చూసారా? రివర్స్లో కనిపిస్తుంది, దాన్ని రొటేట్ చేస్తున్నా. ఎంత? 180 డిగ్రీస్ రొటేట్ చేస్తున్నా మళ్ళీ. సో మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, ROTET రొటేట్ వై, రొటేట్ వైలో జస్ట్ ఐ వాంట్ టు డూ దిస్ యాజ్ 180 డిగ్రీ, 180 డిగ్రీ రొటేషన్ ఇలా రొటేట్ చేశాను. ఒకసారి రిఫ్రెష్ చేసినట్లయితే సో ఇప్పుడు మీరు చూడండి ఇలా ఉంది. ఇప్పుడు ఇదే చూసారా, కొంచెం రివర్స్ వచ్చింది కంటెంట్ అనేది, రైట్? ఇప్పుడు మనం చేయాల్సిన నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ రెండిటికి కలిపి బ్యాక్ స్పేస్ విజిబిలిటీ అనే ఒక ప్రాపర్టీ రాద్దాం, రైట్? సో ఇక్కడ బ్యాక్ స్పేస్ విజిబిలిటీ అనే ఒక ప్రాపర్టీ రాస్తున్నాను. బ్యాక్ స్పేస్ విజిబిలిటీ వాల్యూ వచ్చేసి విజిబుల్, లేకపోతే హిడెన్, సారీ హిడెన్ ఉంటుందండి. బ్యాక్ స్పేస్ విజిబిలిటీ హిడెన్. ఈ ప్రాపర్టీ వర్క్ అవ్వకపోతే మీరు సపోర్ట్ ప్రాపర్టీని ప్రిఫిక్స్ చేయాలి. ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు ఒకసారి కంటెంట్ అయితే మనకు కనిపించడం లేదు. ఎప్పుడైతే దీని మీద మౌస్ పెడుతున్నానో కంటెంట్ కనిపిస్తుంది, రైట్? అదే బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదంతా ఏది? దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇదంతా పోయినట్టుంది కదా, రైట్? అది కూడా మనం చూద్దాం ఎందుకు పోయింది ఏంటి అనేది. దట్స్ వై విల్ సీ. సో ఇదండి ఇప్పుడు మనం చేయాల్సిన థింగ్ నెక్స్ట్ ఏంటి అంటే వీఆర్ ఆల్మోస్ట్ డన్. ఇంకా మనం చేయాల్సింది ఏముంది అని అంటే ఒకసారి చూద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్ మిస్ అయ్యింది, రైట్? ఇదైతే పర్ఫెక్ట్గా ఫ్లిప్ అయితే అవుతుంది మనకి. మీరు ఒకవేళ ఈ ప్రాపర్టీ తీసేస్తే ఏమవుతుంది చూద్దాం. చూసారా? ప్రెజర్వ్ 3D అన్నప్పుడు ఇమేజ్ అయితే ఫ్లిప్ అవుతుంది, కానీ అందులో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు రాలా. అర్థమైందా? ఆరిజిన్ ట్రాన్స్ఫార్మ్ స్టైల్ అది చేసేటువంటి థింగ్. నెస్టెడ్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు మనకి ఇది బాగా వర్క్ అవుతుంది, ఒకదాని లోపల ఒకటి. ఇప్పుడు ఇమేజ్ అయితే కనిపిస్తుంది మనకి పర్ఫెక్ట్గా. అలానే ఆ, ఇంకేమైనా మనం చేయాలా? ఫ్లిప్కార్ట్ ఇమేజ్ ఓకే. ఇక్కడ ఈ పేరెంట్కి మీరు ఏం చేస్తారంటే పేరెంట్ కార్డ్కి ఒక బోర్డర్ కూడా రాద్దాం, మనకు ఒక ఐడియా వస్తుంది. బోర్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్ బోర్డర్ తీసుకుందాం. ఒకసారి రిఫ్రెష్ చేస్తే బోర్డర్ వస్తుందా? రైట్, బోర్డర్లో అయితే ఫ్లిప్ అవుతుంది. అప్పుడు ఇక్కడెక్కడో మనం బోర్డర్ రాసాం, అది తీసేద్దాం. ఎక్కడ రాస్తాం? సమ్వేర్ వి రిటర్న్ ద బోర్డర్, సమ్వేర్ హియర్ వి రిటర్న్ ద బోర్డర్, లెట్ మీ రిమూవ్ ద బోర్డర్. సో ఇప్పుడు ఒకసారి రిఫ్రెష్ చేస్తే పర్ఫెక్ట్గా మనకి అందులోనే ఇది అవుతుంది. సో ఇది సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉంది. ఇప్పుడు దీనికి మీరు చేసేది ఏం లేదండి, ఇక్కడ కూడా మీరు ప్రాస్పెక్టివ్ అనేటువంటి ఒక వాల్యూ రాసినట్లయితే, ప్రాస్పెక్టివ్ ఒక 100 పిక్సెల్స్ రాయండి, ఏమవుద్దో చూడండి. ఓ, ఏదేదో మొత్తం మీద అయితే అవుతుంది, బట్ డిఫరెంట్గా అవుతుంది. సో ఈ వాల్యూ ఎక్కువ పెట్టుకుందాం. ఎక్కువ పెట్టడం అంటే ఒక 700 వాల్యూ పెడుతున్నాం. ఎక్కువ పెట్టినప్పుడు ఎలా అవుతుంది? ఓకే, సమ్ వాట్ బెటర్ కదా, రైట్?
మనం హైట్ విడ్త్ రాసాము, బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే మిస్ అవుతుంది. దేనికి మనకి ఈ యొక్క ఫ్రంట్ కార్డ్ బ్యాక్ కార్డ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ మిస్ అవుతుంది. వి విల్ సీ దట్. బ్యాక్గ్రౌండ్ కలర్ మనం రాసాం సంథింగ్. ఇదండి ఫ్లిప్ అయితే అవుతుంది. మేబీ మీరు దీనికి ఇంకా వాల్యూ పెంచుకుంటా పోయినా కూడా పర్లేదు. ఇది ఈ ప్రెజర్ 3D ప్రాస్పెక్టివ్ని మీరు ఒక 1000 పిక్సెల్స్ పెట్టుకున్నా కూడా ఏం కాదనుకుంటా. చూడండి 1000. రైట్. మనకైతే పర్ఫెక్ట్గానే ఫ్లిప్ అవుతుందండి. అయితే ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ కనుక ఉంటే బాగుంటుందేమో, బట్ వీఆర్ మిస్సింగ్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఎందుకు బ్యాక్గ్రౌండ్ కలర్ మిస్ అవుతుంది? ఓకే, ఇక్కడ నేను ఇలా రాయాలేమో నాకు తెలిసి. బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్ అని పెట్టండి. బ్యాక్గ్రౌండ్ కలర్ పేరెంట్కి ట్రాన్స్పరెంట్ అని రాస్తే కనిపించదు. ట్రాన్స్పరెంట్ అంటే ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది కదా మనకి. ఒక అద్దంలో నుంచి బయటికి మనం చూస్తే ఒక కలర్డ్ గ్లాస్లో నుంచి, అంటే ఒక బ్లాక్ కలర్ విండోలో నుంచి మనం బయటికి చూస్తే అది ట్రాన్స్పరెంట్గా ఉండదు, క్లియర్గా ఉండదు. రైట్. సో అలా. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ట్రాన్స్పరెంట్ సెట్ చేశాను, అయినా కూడా నాకు ఇది రాలేదు. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే రాలేదు. ఫ్లిప్ అయితే అవుతుంది అండ్ డాటా అయితే పర్ఫెక్ట్గా మనం చూడగలుగుతున్నాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్, ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి థింగ్. ఏమై ఉండొచ్చు? వాట్ మైట్ బి ద ఇష్యూ? ఇక్కడ ఇది కూడా రాద్దామనండి. దీనికి వెబ్ కిట్ అని కూడా రాద్దాం. దీనివల్ల ఏమన్నా మిస్ అవుతుందా? ఐ డోంట్ నో, బట్ లెట్ మీ రైట్ దిస్ ప్రాపర్టీ వెబ్ కిట్ బ్యాక్ స్పేస్ విజిబిలిటీ హిడెన్ ఇలా రాయాలి. ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో ఓకే, దీనివల్ల కూడా కాదు. సో అంటే ఇది సపోర్ట్ ప్రాపర్టీ యాక్చువల్గా. ఇది దీన్ని మనం సపోర్ట్ ప్రాపర్టీ అంటే ఇది వర్క్ ఇప్పుడు నార్మల్గా ఇలా పెట్టినప్పుడు వర్క్ అవుతుంది అనుకో, అది రాయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వర్క్ అవ్వలేదు అనుకోండి, ఇప్పుడు సేమ్ ప్రాపర్టీ మీరు క్రోమ్లో రన్ చేయండి, ఫైర్ ఫాక్స్లో రన్ చేయండి, ఐఈలో రన్ చేయండి, అన్నిట్లో వర్క్ అయింది అనుకోండి, ఫైన్. ఎక్కడన్నా ఒక దగ్గర వర్క్ అవ్వకపోతే అప్పుడు మీరు, ఫర్ ఎగ్జాంపుల్ మొజిల్లాలో వర్క్ అవ్వకపోతే ఎంఓజెడ్ అని పెట్టాలి ఇక్కడ. ఓకే. సో ఒకవేళ ఫైర్ ఫాక్స్లో కనుక వర్క్, ఫైర్ ఫాక్స్ ఇంకోటి ఉంటుంది సఫారీ బ్రౌజర్, ఫైర్ ఫాక్స్ అండ్ సారీ క్రోమ్ అండ్ సఫారీ, ఈ రెండు బ్రౌజర్స్లో మీరు వెబ్ కిట్ అని రాస్తారు. రెండిటికి కూడా కామన్గా వెబ్ కిట్ అని మనం రాసుకుంటాం. రైట్. ఇది. సో ఫైన్ అండి. సో ఇప్పుడు ఫైనల్గా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎందుకు వర్క్ అవటం లేదు? ఐ డోంట్ నో వాట్ ఈస్ ద రీజన్. బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే లైట్ బ్లూ ఇచ్చాం మనము ఇక్కడ. దిస్ ఇస్ ద లైట్ బ్లూ బ్యాక్ కార్డ్ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్. ఐ డోంట్ నో వాట్ మైట్ బి ద ఇష్యూ. ఇది బ్యాక్ కార్డ్ ఎన్నర్. సో ఫైన్. అబ్జల్యూట్ ఇచ్చాము. అబ్జల్యూట్ అయితే తప్పనిసరిగా ఇవ్వాలి. అబ్జల్యూట్ ఇచ్చినప్పుడు అది మనకి ఇదవుతుంది. ఈ బ్యాక్ కార్డ్ కూడా నేను పొజిషన్ అబ్జల్యూట్ రాశాను కదా. సో ఐ రిటర్న్ పొజిషన్ అబ్జల్యూట్. వెర్ ఇస్ ద బ్యాక్ కార్డ్? ఇది బ్యాక్ కార్డ్. ఇక్కడ ఆల్రెడీ మనం పొజిషన్ అబ్జల్యూట్ అని రాసాం. సో ఎందుకు ఇది మిస్ అవుతుంది? వీఆర్ మిస్సింగ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్. వాట్ బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వస్తే మనకు క్లియర్గా ఉంటుందని అంతే అంతే ఏం లేదు. బట్ ఇక్కడ రెండు సార్లు రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం పేరెంట్ రాసాము. బట్ వీఆర్ మిస్సింగ్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ద బ్యాక్ కార్డ్. మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫంక్షనల్ అయితే వర్క్ అవుతుంది. బట్ ఏ ప్రాపర్టీ యాడ్ చేయటం వల్ల ఏమవుతుందో చూడండి. ఇది ఆరిజిన్ ప్రాస్పెక్టివ్, ఒక పర్టికులర్ పొజిషన్ నుంచి అది ట్రాన్స్ఫార్మ్ అవుతుంది మనకి. అంటే ట్రాన్స్ఫార్మ్డ్ అయినటువంటి ఎలిమెంట్స్ని మన యొక్క ఇదిని చేంజ్ చేయడం కోసం ప్రాస్పెక్టివ్ వాడతాం అనుకున్నాం. సో ట్రాన్స్ఫార్మ్ స్టైల్ ప్రెజర్ 3D. సో అంటే ప్రాపర్టీస్ తీసేస్తే ఏమవుతున్నాయో అది మీరు చేయాల్సిన థింగ్. సో ఒకసారి రిఫ్రెష్ చేయండి. రిఫ్రెష్ చేస్తే ప్రెజర్ 3D అంటే ఆ ఇమేజే ఇది అవుతుంది. సో దాని బిహైండ్ ద సీన్స్ ఉన్నది మనకి రావటం లేదు. అది పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి దాని బిహైండ్ ద సీన్స్ కూడా వచ్చింది ట్రాన్స్ఫార్మ్ 3D అనేది. ఇది రొటేషన్. నార్మల్గా మనకు తెలిసిందే 180 డిగ్రీ రొటేషన్ చేస్తున్నాము. దీన్ని కూడా అదే విధంగా చేస్తున్నాం. ఎందుకంటే
దీనికి ఎందుకు రాసాం మనము? కంటెంట్ అనేది ఇప్పుడు ఒకవేళ దీనికి రాయలేదనుకోండి మీరు, చూడండి. సో ఇప్పుడు ఫ్లిప్ చేసినప్పుడు ఏం కనిపిస్తుంది మనకి? ఏం కనిపించడంలా. సో దాని మీద కనిపిస్తుంది ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే నేను ఇది పెడుతున్నానో, సో అప్పుడు మీకు దాని బ్యాక్ సైడ్కి అంటే రొటేట్ అయిపోయింది అది. వెనక్కి రొటేట్ అయిపోయింది. ఏది? ఈ కంటెంట్ అనేది. సో ఇది రాయకపోవటం వల్ల ఏమవుతుంది మీకు? అది ఫ్రంట్లోనే కనిపిస్తుంది బై డిఫాల్ట్గా. ఎప్పుడైతే మీరు ఇది రాశారో, సో ఇప్పుడు చూడండి, రాయలేదు కదా, రాయినప్పుడు ఇమేజ్ అనేది ఇమేజ్ మీద వచ్చింది టెక్స్ట్. ఆ టెక్స్ట్ ఇమేజ్ వెనకమాలకి వెళ్ళాలి. అంటే ఆ టెక్స్ట్ నేను ఏం చేసాను? రొటేట్ చేసాను, 180 డిగ్రీ రొటేట్ చేస్తే ఆ ఇమేజ్ వెనకమాలకి వెళ్ళిపోతుంది. మళ్ళీ హోవర్ అయినప్పుడు ఏం చేస్తున్నాం? మనం 180 డిగ్రీ రొటేట్ చేస్తున్నాం. ఏది? పేరెంట్ని. అంటే తన వెనకమాలలో చూపిస్తుంది. దాని వెనకమాల ఏముంటుంది? బ్యాక్ కార్డ్ ఉంటుంది. సో బ్యాక్ కార్డ్ని మనకి చూపిస్తుంది ఇలా. సో ఇప్పుడు మనకి అల్టిమేట్గా ఏం రాలేదంటే బ్యాక్గ్రౌండ్ కలర్ వీఆర్ మిస్సింగ్ కదా. సో లెట్ మీ ఆస్క్ ద ఏఐ. బ్యాక్గ్రౌండ్ కలర్ మిస్ అవుతుంది నాకు బ్యాక్ కార్డ్కి. వాట్ మైట్ బి ద ఇష్యూ? తెలీదు. నాకు అర్థం కాలే ఏంటి ఇది ఎందుకు రాలేదు. సో బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఇచ్చాను. ఐ గివెన్ ద బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ద బ్యాక్ కార్డ్, బట్ ఇట్ ఈస్ నాట్ అప్లయింగ్. వాట్ ఈజ్ మై మిస్టేక్? రైట్. సో అది మనం చూద్దాం ఒకసారి. ఇంకా ఒకసారి క్రాస్ చెక్ చేస్తాను, అసలు ఏమన్నా మనం మిస్ చేసామా. ఒక్కోసారి అలా మిస్ కూడా చేసి ఉండొచ్చు కదా. సో దట్ మనకు ఒక ఐడియా వస్తుంది. సో లెట్ మీ డూ వన్ థింగ్. సో ఇక్కడ నుంచి టాప్ నుంచి నేను చెక్ చేసుకుంటూ వస్తాను. చూద్దాం ఒకసారి వాట్ ఐఎమ్ మిస్సింగ్ హియర్ అనేది. బ్యాక్గ్రౌండ్ కలర్ ట్రాన్స్పరెంట్, ఫైన్. ప్రాస్పెక్టివ్ మనం పేరెంట్ కార్డ్లో చేంజ్ చేసేది ఏం లేదు. నెక్స్ట్ ఈ ఇన్నర్ ఉంది కదా, పేరెంట్ కార్డ్ ఇన్నర్, హైట్ విడ్త్ ఫైన్. పొజిషన్ రిలేటివ్, ఆర్ఈఎల్ఏటిఐవి. ఒక్కోసారి స్పెల్ మిస్టేక్స్ ఉన్నా కూడా మనకు ఆ ప్రాబ్లం వస్తుందండి. అది మనం చెక్ చేసుకోవాలి నీట్గా. పొజిషన్ రిలేటివ్, హైట్ విడ్త్, అలానే అలైన్, రిలేటివ్, ట్రాన్స్ఫార్మ్ స్టైల్. మనకి ఎక్కడ కూడా ఏం మిస్టేక్ లేదే. ఐ థింక్ వీఆర్ డన్. బట్ ఒకసారి వెరిఫై చేస్తాను. ఐ విల్ జస్ట్ వెరిఫై విత్ ద ఏఐ టూల్. ఫ్రంట్కి కూడా కలర్ ఇచ్చి చూద్దాం. ఫ్రంట్ కార్డ్కి కూడా ఒక కలర్ ఇద్దాం. మేబీ దీనివల్ల ఏమైనా అవుతుందా? డాట్ ఫ్రంట్ కార్డ్. ఫ్రంట్ కార్డ్కి కూడా ఒక కలర్, ఏదో ఒక కలర్ ఇద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్, సమ్ కలర్, వాట్ ఎవర్ ద కలర్ యూ వాంట్ యూ కెన్ ప్రొవైడ్. సో లెట్ మీ చెక్ దిస్. సో ఓకే, ఇప్పుడు కూడా మనకి ఏం రాలేదు. బ్యాక్గ్రౌండ్కి ఇప్పుడు ఫ్రంట్ కార్డ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ అవసరం లేదు యాక్చువల్గా. ఎందుకు? ఆల్రెడీ ఫ్రంట్ కార్డ్లో మనకి ఇమేజ్ ఉంది కాబట్టి దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. ఇమేజ్కి మనం హైట్ విడ్త్ రాసాం కదా, ఇది ఒకసారి తీసేసి చూద్దాం. అంటే ఒక్కొక్కసారి ఏమైతే ఒక ప్రాపర్టీ వల్ల ఇంకొక ప్రాపర్టీ ఎఫెక్ట్ అవ్వచ్చు. ప్రజెంట్ అయితే ఫ్లిప్ అవుతుంది. ఓకే, ఇమేజ్ పెద్దగా ఉంది కదా. సో ఓకే, ఇమేజ్ యొక్క ఇదైతే పెట్టండి, నో ప్రాబ్లం. దాంట్లోనే ఉండేటట్టు పెట్టండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా లెట్ మీ కాపీ దిస్ కోడ్. లెట్ మీ కాపీ ద కోడ్, లెట్ మీ ఆస్క్ ద ఏఐ. నాకు ఇలా వస్తుంది, నాకు ఇలా కావాలి అని చెప్పేసి అడుగుతున్నా. నేను చాట్ జీపీటీకి వెళ్తున్నా. చాట్ జీపీటీలో ఇలా అడుగుతున్నాను. ఐ అనేబుల్ టు అప్లై ద బ్యాక్గ్రౌండ్ కలర్ టు క్లాస్. ఏం పెట్టుకున్నాం మనం దానికి? బ్యాక్ కార్డ్ కదా. బ్యాక్ కార్డ్ బ్యాక్ కార్డ్ డివ్ ఎలిమెంట్ ఆ క్లాస్తో చెప్తున్నాను అనమాట. సో బిలో ఈజ్ ద కోడ్. కెన్ యూ చెక్ వాట్ మైట్ బి ద ఇష్యూ? ఇలా రాస్తున్నా. జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్. వీఆర్ ఆల్మోస్ట్ డన్ కదా, జస్ట్ ఒక 1% దగ్గర ఆగిపోయాం. సో గుడ్ క్వశ్చన్. ఏం చెప్తున్నాడంటే పేరెంట్ కార్డ్ ఫైన్, మిస్సింగ్ సెమీ కోలనా? ఎక్కడ మిస్సింగ్ సెమీ కోలను? మై బ్యాడ్. ఓ మై గాడ్, మేబీ ఇది రీజనా? ఒకసారి చూద్దాం. సో ఐ డోంట్ నో. అదే ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తూ ఉండొచ్చు. రైట్, పర్ఫెక్ట్. చూసారా? వాట్ ఈస్ మై మిస్టేక్? దిస్ ఇస్ మై మిస్టేక్. జస్ట్ ఒక చిన్న సెమీకోల్ని యాడ్ చేయడం వలన ఇవి చిన్న చిన్నవి మనం ఒక్కోసారి ఐడెంటిఫై చేయలేం. ఓ రోజంతా స్పెండ్ చేస్తాం, అది చూస్తే ఏంటో చిన్న మిస్టేక్ ఉంటుంది. ఒకసారి మేము చూస్తాం రియల్ టైంలో లాజిక్స్ రాస్తాం కదా. ఒక లాజిక్ రాయడానికి రోజంతా పడుతుంది. అయితే ఆ లాజిక్ ఎన్ని లైన్స్ ఉంటుందంటే 2 లైన్స్ లేకపోతే 3 లైన్స్, అంతకంటే పెచ్చు రాయం. అదేంటి రోజంతా స్పెండ్ చేసి లాజిక్ అంటే అసలు ఏంటి? లాజిక్ అంటే 100 లైన్స్ ఆఫ్ కోడా, లేకపోతే 200 లైన్స్ ఆఫ్ కూడా లేదండి. లాజిక్ ఎప్పుడు కూడా నీకు మ్యాక్సిమం 2 లైన్స్ నుంచి ఒక 10 లైన్స్ దాకా ఉండొచ్చు.
2 to 10 లైన్సే ఉంటుంది లాజిక్ అనేది. అంతకంటే పెంచి ఉండదు. నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ఏంటంటే, నేను రాసేటువంటి లాజిక్స్ అన్నీ కూడా 1 లేక 2 లేక 3 లైన్స్, 4 లైన్స్, 10 లైన్స్ ఈ లోపే ఉంటాయి అంతే. ఒక లైన్లో కూడా లాజిక్ రాస్తాం. జావా స్క్రిప్ట్ తెలిస్తే అసలు జావా స్క్రిప్ట్ అయితే కొన్ని లాజిక్స్ అన్ని ఒక లైన్లోనే రాసేస్తారు. సింగిల్ లైన్లో ఉంటుంది లాజిక్ అంతా. సో ఓకే. అంటే ఇప్పుడు ఇంకొక విషయం, లాజిక్ అంటే చాలామంది భయపడతారు. ఎందుకు భయపడతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోడ్ ఎలా రాయాలో తెలియదు కాబట్టి మనం భయపడతాం. సో కాబట్టి మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఐ విల్ మేక్ యూ వెరీ క్లియర్. లాజిక్స్ని ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్లో ఎలా రాస్తాము అనేది మనం చూస్తాం. మనం జావా స్క్రిప్ట్ కూడా ఎలా ఉంటుందంటే, బిగినర్ టు అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటుంది. సో బిగినర్కి అర్థం అవ్వాలి, ఇంటర్మీడియట్ పర్సన్కి అర్థం అవ్వాలి, అలానే అడ్వాన్స్డ్ పర్సన్ కూడా అర్థం అవ్వాలి. ఏ విధంగా తీసుకెళ్తాం కాబట్టి 100% మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ మీకు లాజిక్స్ రాయటం కనుక వచ్చినట్లయితే, ఐ థింక్ యూ ఆర్ గోయింగ్ టు బి వెరీ క్లియర్ ఇన్ మీరు ఇది మనం మనం చెప్పే జావా స్క్రిప్ట్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు జావా కూడా ఈజీగా వస్తుంది, .NET కూడా వస్తుంది. ఎందుకంటే లాజిక్స్ ఎక్కడైనా సేమే ఉంటాయి, కాకపోతే సింటాక్స్ మారుతుంది అంతే. జావా స్క్రిప్ట్లో నువ్వు ఏదైతే లాజిక్స్ రాస్తావో జావాలో కూడా అవే లాజిక్స్ ఉంటాయి. సేమ్ లాజిక్స్, బిజినెస్ లాజిక్స్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి. కాకపోతే నీకు ఒకటే చేంజ్ అయ్యేది ఏంటంటే సింటాక్సెస్ అనేవి మారుతూ ఉంటాయి మనకి. అంతకంటే పెద్ద డిఫరెన్సెస్ అయితే ఏముండవు. ఓకేనా? సో కాబట్టి దీని గురించి మీరు ఏం వరి అవ్వాల్సిన అవసరం లేదు. లాజిక్స్ గురించి దట్ వి విల్ సీ. అయితే ఏం చెప్తున్నామంటే, ఇక్కడ మనకి చేసేటప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేయొచ్చు. సో ఇక్కడ మనం జస్ట్ ఒక సెమీకోలన్ మిస్ అవటం వలన ఆ, అది మొత్తం మనకి వర్క్ అవ్వాల. సో దట్ ఈస్ వాట్ ద ఇష్యూ. ఓకే, ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఇక్కడికి వెళ్దాం, రిఫ్రెష్ చేద్దాం. సో యూ కెన్ చెక్ దిస్ అగైన్ అండ్ దిస్ ఇస్ ఫ్లిప్పింగ్ అండ్ వీఆర్ ఏబుల్ టు సీ ద ఇన్ఫర్మేషన్. ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ జస్ట్ హైట్ అనేది సెమీకోలన్ మిస్ అయ్యింది. సిఎస్ఎస్ రాసేటప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, మీకు ప్రతి లైన్కి ఎండ్లో సెమీకోలన్ ఉండాలి. ఎవ్రీ ప్రాపర్టీ షుడ్ ఎండ్ విత్ సెమీకోలన్. లాస్ట్ వాల్యూ ఉంటుంది కదా, లాస్ట్ వాల్యూ పెట్టినా పెట్టకపోయినా ఏం కాదు, కానీ పెట్టండి, దట్స్ గుడ్ ఐడియా. సో మీకు ఒకటే, ఇప్పుడు ఈ యొక్క బ్లాక్ ఆఫ్ కోడ్లో మీకు 2 లైన్స్ ఉన్నాయి. బట్ ఫస్ట్ లైన్కి అయితే సెమీకోలన్ తప్పనిసరి ఉండాలి, లాస్ట్ లైన్కి ఉన్నా లేకపోయినా ఏం కాదు, కానీ పెట్టండి. సో ఇదండి. సో మొత్తం మీద మనకు ఒక యొక్క ఫ్లిప్ కోడ్ ఎఫెక్ట్ ఇది. సో ఎలా వర్క్ అవుతుంది అని అంటే, మౌస్ పేరెంట్ మీద పెట్టినప్పుడు నాకు చైల్డ్ అనేది రొటేట్ అవ్వాలి. అందుకే ఇక్కడ రాసాం మనం, పేరెంట్ మీద మౌస్ పెట్టినప్పుడు నాకు చైల్డ్ అనేది రొటేట్ అవ్వాలి. చైల్డ్ ఎవరు? నెస్ట్ అయి ఉన్నాయి ఇవన్నీ ఎలిమెంట్స్ అనేవి, ఒకదాని లోపల ఒకటి నెస్టింగ్ అయి ఉన్నాయి. సో అప్పుడు ఖచ్చితంగా మనము ఈ యొక్క ప్రాస్పెక్టివ్, ట్రాన్స్ఫార్మ్ స్టైల్ ఇవన్నీ మనం రాసుకుంటాం నెస్టింగ్ ఉన్నప్పుడు. రైట్, నెస్టెడ్ ఎలిమెంట్స్ మనం రొటేట్ చేయాలి, లేకపోతే యానిమేట్ చేయాలి, సంథింగ్ లైక్ దిస్. ఇప్పుడు మీరు రొటేట్ ఎక్స్ కూడా రాసుకోవచ్చు అనుకుంటా. రొటేట్ ఎక్స్ రాస్తే ఏమైందో చూద్దామనండి. రొటేట్ ఎక్స్, ఇక్కడ కూడా రొటేట్ ఎక్స్ రాస్తున్నా. రొటేట్ ఎక్స్ ప్రెజరో 3D ఒకసారి చూద్దాం. రొటేట్ ఎక్స్ ఏమవుతుందో జస్ట్ ఐ వాంట్ టు చెక్ దిస్. రొటేట్ ఎక్స్ అంటే ఇందాక మనకి ఫ్లిప్ ఎలా అయింది? వర్టికల్గా అయింది. సో ఇప్పుడు ఫ్లిప్ ఎలా అవుతుంది చూసారా? ఇది ఎక్స్ యాక్సెస్ ఫ్లిప్పింగ్. మీరు రొటేట్ వై పెట్టాను అనుకోండి, ఒక ఎక్కడ ఇది మనకి కంట్రోల్ Z కొడదామా, కంట్రోల్ Z, రొటేట్ వై అండ్ రొటేట్ వై. రొటేట్ వై పెట్టినప్పుడు ఇది మామూలుగా ఎక్స్ కదా, రిఫ్రెష్ చేయలేదు ఇంకా, ఇది ఎక్స్ యాక్సెస్ రొటేషన్. ఇప్పుడు రిఫ్రెష్ చేశాను, ఇది వై యాక్సెస్ రొటేషన్. ఇది వై యాక్సెస్ రొటేషన్ అనమాట. మనకి రొటేట్ ఎక్స్, రొటేట్ వై ఇలా చేయాలి. సో కాబట్టి జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. జస్ట్ అంటే కొన్ని ప్రాపర్టీస్ రాయాలి, తప్పదు. ఈ బ్యాక్ స్పేస్ విజిబిలిటీ ప్రాపర్టీ కనుక తీసేస్తే ఏమవుతుంది? బ్యాక్ స్పేస్ విజిబిలిటీ తీసేస్తే మనం అసలు చూడటమే బ్యాక్ స్పేస్ చూస్తున్నాం ఫస్ట్. ఎందుకంటే పొజిషన్ అబ్జల్యూట్ రాశారు కదా. పొజిషన్ అబ్జల్యూట్ రాసినప్పుడు ఏమైందంటే, ఈ పేరెంట్ డివ్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ డివ్, ఇప్పుడు 2 డివ్స్ ఉన్నాయి కదా మనకి. ఏవి 2 డివ్స్? div1, div2, ఇవి లోపల ఉన్నటువంటి డివ్. ఇది పేరెంట్ డివ్. పేరెంట్ రిలేటివ్ ఉంది. ఈ రెండింటికి అబ్జల్యూట్ ఉన్నాయి. ఎప్పుడైతే అబ్జల్యూట్ ఉందో ఇవి ఒకదాని మీద ఒకటి వెళ్ళిపోతాయి అబ్జల్యూట్ పెడితే. సో అటువంటప్పుడు మనకి నీట్గా ఉండాలి కదా. సో కాబట్టి మనం ఈ యొక్క బ్యాక్ స్పేస్ విజిబిలిటీ అనే ప్రాపర్టీని కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. సో ఇది అవసరం లేదు యాక్చువల్గా, వర్క్ అవుతుంది కాబట్టి. సో ఫస్ట్ ఇది రాస్తాం, వర్క్ అవ్వలేదంటే అప్పుడు సపోర్ట్ ప్రాపర్టీ రాయాలి, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. సో ఫ్రంట్ బ్యాక్ స్పేస్ విజిబిలిటీ హిడెన్ అంటే మనకి ఇది తీసేస్తే ఏమవుతుంది? దాని యొక్క బ్యాక్ స్పేస్ కనిపిస్తుంది. ఈ బ్యాక్ స్పేస్ నాకు హైడ్ అయ్యి ఉండాలి.
సో కాబట్టి మనం ఈ ప్రాపర్టీ యాడ్ చేస్తాం. బ్యాక్ స్పేస్ విజిబిలిటీ హిడెన్ అన్నాం కాబట్టి అది హిడెన్ అయిపోయింది. అంటే దాని వెనకమాలకి వెళ్ళిపోయింది. సింపుల్గా చెప్పాలంటే ఏది ఇమేజ్ వెనకమాలకి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే మనం రొటేట్ చేస్తున్నామో రొటేట్ చేసినప్పుడు ఇది మనకు కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఇవ్వలేదనుకోండి, ఈ 180 డిగ్రీ కనుక ఇవ్వకపోతే ఏమవుతుంది, అది మనకి ఇదే వచ్చేసి ముందే వచ్చేస్తుంది. ఫ్లిప్ చేసినా కూడా మనకి ఏం రావటం లేదు. అంటే దాని వెనకమాలకి వెళ్ళాలి. సంథింగ్ లైక్ దిస్ ఇలా మనము చెక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మనకి. అంటే ఏ ప్రాపర్టీ రాస్తేమో ఇది. ఇంకొక విషయం అన్నీ జనరల్గా మనం రియల్ టైంలో ఒక డెవలపర్గా వర్క్ చేస్తున్నాం అనుకోండి, ఇది ఫ్రంట్ ఎండ్ డెవలపర్గా అయితే ఒక బ్యాక్ ఎండ్ డెవలపర్గా వర్క్ చేస్తుంటే అసలు మీరు సిఎస్ఎస్ని టచ్ కూడా చేయరు. సిఎస్ఎస్ చేసేటువంటి డ్యూటీ వేరే వాళ్ళకు ఉంటుంది. ఈ యానిమేషన్స్ ఇవన్నీ కూడా డిఫరెంట్ టీమ్ ఉంటుంది అక్కడ. యూఐ యూఎక్స్ టీమ్ అని ఉంటుంది. దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నేను ఫుల్ స్టాక్ డెవలపర్ నా రోల్ కంపెనీలో. కానీ నేను ఎప్పుడు కూడా ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మీద వర్క్ చేయను. నాకు ఒక సపరేట్ డెవలపర్ ఉంటాడు, ఇది సపరేట్ డిజైనర్ ఉంటాడు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మీద వర్క్ చేయడానికి. సో వాళ్ళు నాకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ డిజైన్ చేసిస్తే దాన్ని నేను డెవలప్మెంట్ చేస్తా. ఇలా ఉంటుంది జనరల్గా కంపెనీస్లో వర్క్ అనేది. సో కాబట్టి ఇవన్నీ తెలిసి ఉండాలి మనకి. ఇప్పుడు డిజైనర్కి ఒక చిన్న ఫంక్షన్ రాకపోయినా కూడా నేను యాడ్ చేసుకుంటా, ఎందుకంటే నాకు కొంచెం హెచ్టిఎంఎల్ సిఎస్ ఐడియా ఉంది కాబట్టి. సో కాబట్టి తెలుసుకొని ఉండటంలో తప్పు అయితే లేదు, రైట్. ఇదండి. సో మొత్తం మీద మనకి ఈ సిఎస్ఎస్ ఫ్లిప్ కార్డ్ ఎఫెక్ట్ అనేది మనం నెక్స్ట్ సెషన్లో మనము సిఎస్ఎస్ మీడియా క్వరీస్ మనం డిస్కస్ చేద్దాం.